హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఏ ఉద్దేశంతో ఆ కేసులు పెట్టబడ్డాయనేటువంటిది అందరికీ తెలుసు. సో ఏ ఉద్దేశంతో అయినా ఏదైనా కూడా అది న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ న్యాయ వ్యవస్థకు అనుగుణంగా కేసులు నడుస్తాయి. ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రాసెస్ దాని ప్రకారం నడుస్తుంది. కానీ అవి రాజకీయంగా అనగదొక్కడానికి పెట్టబడినటువంటి కేసులు మళ్ళీ ఇప్పుడు ఇంకా అది చాలదన్నట్టుగా ఈ రఘురామకృష్ణ లాంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి కేసుకి సంబంధించి వాళ్ళకి అసలు సంబంధం లేకపోయినా కూడా అందులో పిటిషన్లు వేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి బెయిల్ రద్దు చేయాలని చెప్పి, మరి అదేవిధంగా ఉన్నటువంటి ఆ కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి, ఇట్లా మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. రెండు అంశాలకు సంబంధించి ఇదే ఆ కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి ఒకటి, అండ్ అదేవిధంగా ఈ బెయిల్ రద్దుకు సంబంధించి. గతంలోనేమో ఆంధ్రప్రదేశ్లో ఉంటేనేమో తెలంగాణకు పంపాలంటారు, ఇప్పుడు తెలంగాణలో విచారణ జరుగుతూ ఉంటేనేమో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పంపాలంటారు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, దానికి అనుగుణంగా వీళ్ళకి నడుపుకోవాలనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఈరోజు. ఈ సీరియస్ అయిన నేపథ్యంలో ఆయన పెట్టినటువంటి పిటిషన్ రద్దు చేసేస్తూ చాలా చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఎట్లా ఉందంటే రఘురామకృష్ణ చెప్పేది 24 గంటలు జగన్మోహన్ రెడ్డి మానిటర్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తూ ఉన్నాడు, ఈ కేసులు తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు అనే విధంగా ప్రతిదీ ఆయననే తన చేతుల్లోకి తీసుకొని, న్యాయ వ్యవస్థను తన చేతిలోకి తీసుకొని తీర్పులు వీళ్ళు ఇవ్వడం అన్నీ వీళ్ళు ఇచ్చేసేటువంటి పరిస్థితికి వస్తే మరి న్యాయస్థానం చూస్తూ ఊరికే ఉంటుందా? ఉండదు కదా. పైగా వీటికి సంబంధించి హైకోర్టుకు కొన్ని ఆదేశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టుకు కొన్ని ఆదేశాలు ఇచ్చింది, దాని తగ్గట్టుగా వాళ్ళు మానిటర్ చేస్తారు. అంతే తప్ప నువ్వు వేరే రాష్ట్రానికి బదిలీ దానికి ఏంటి వాళ్ళు చెప్పినట్టు వినుకుంటూ పోతే ఇంకా న్యాయ వ్యవస్థలు ఎందుకు? సో ఆ విషయంలోనే వాటన్నిటిని ప్రస్తావిస్తూ ఈ కేసులో ఎందుకు ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి, మరి అదే కాకుండా డిశ్చార్జ్ పిటిషన్స్ కూడా వేశారు. సో ఇవంతా వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఇలాంటి టైంలో మార్చాలన్నప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వాటన్నిటిని పరిశీలిస్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులకు వాళ్ళు కూడా అడిగి తెలుసుకుంటుంది. అదే కాకుండా ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పేటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అంతేగాని ఇట్లా మధ్యలో ఒకరు వచ్చి కేసు వేసి మేము అక్కడ మార్చి ఇక్కడ మార్చి అంటే ఇది పిల్లలాట అనుకున్నారా? అదే రకంగా ఈరోజు సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏదైతే బెయిల్ రద్దుకు సంబంధించి బెయిల్ రద్దు చేయాలంటే కనీసం ఆ బెయిల్లో వాళ్ళు బెయిల్ ఇచ్చేటప్పుడు ఆ నియమాలు నిబంధనలు ఏమైనా ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే కనుక ఖచ్చితంగా బెయిల్ రద్దు అవుతుంది. రఘురామకృష్ణ చెప్పినా చెప్పకపోయినా బెయిల్ రద్దు అవుతుంది. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ బెయిల్ నిబంధనలకు సంబంధించి ఎక్కడ కూడా ఉల్లంఘించినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో మొన్న కూడా లండన్కి సంబంధించి కూడా మరి పర్మిషన్ రాదు అని చెప్పి రకరకాల కామెంట్స్ చేశారు. సో మరి న్యాయ వ్యవస్థ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఆ కేసు ఏ పరిస్థితిలో ఉంది, ఒకవేళ వేరే దేశాలకు వెళ్తే ఏమన్నా కేసు మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందా, మరి ఈ వ్యక్తి వేరే దేశాలకు పోతే తిరిగి వస్తాడా రాడా, ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత అది పర్మిషన్ ఇవ్వాలో లేదో చూసుకుంటుంది. సో ఆ పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆ న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఆ పద్ధతి ప్రకారం పర్మిషన్ తీసుకొని ఏది చేసినా కూడా వాళ్ళు బెయిల్ ఇచ్చేటప్పుడు ఏవైతే నిబంధనలు పెట్టారో వాటన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. కాబట్టి బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పింది. అదేవిధంగా సిబిఐ ఈడీ కూడా వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేవని చెప్పింది. ఈ రెండు అంశాలకు సంబంధించి అయితే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనే విషయం కానివ్వండి, అదేవిధంగా బెయిల్ రద్దుకు సంబంధించి కానివ్వండి. సో ఇట్లా ఈ రెండింటికి సంబంధించి డిస్మిస్ చేస్తూ ఉన్నాము, మీ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదు, రాజకీయపరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక కోర్టు సుప్రీం న్యాయస్థానం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి క్రమంలో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి రఘురామ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి అయితే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం గుడ్ న్యూస్ చెప్పింది, రఘురామకృష్ణరాజుకి అయితే పెద్ద షాక్ అని చెప్పొచ్చు. పైగా రఘురామకృష్ణరాజుకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంకా సుప్రీంకోర్టు తర్వాత ఇంకేముంది, ఇంకా వేరే అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళి అక్కడ ఏమైనా పెట్టుకుంటారేమో, బెయిల్ రద్దు చేయాలి, వేరే దేశానికి ఈ కేసును బదిలీ చేయాలని చెప్పి పెట్టుకుంటారేమో. ఇంకా అట్లా ఉంది పరిస్థితి. న్యాయస్థానాలను, న్యాయ వ్యవస్థలనే, జడ్జీలనే, న్యాయమూర్తులనే శాసించేటువంటి పరిస్థితికి వచ్చారు. వాళ్ళని కూడా అనుమానించి అవమానించే స్టేజ్కి వచ్చారు వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం, అవతల వ్యక్తుల రాజకీయంగా అనగదొక్కడం కోసం ఈ రకంగా తయారైతే ఇట్లనే ఉంటాయి పరిస్థితులు.